అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. ఈరోజైతే మేమైతే తొలి ఏకాదశి అసలు చాలా హ్యాపీగా చేసుకున్నాం. ఎందుకంటే మేమైతే తెలంగాణ వాళ్ళైతే నార్మల్గా దీపారాధన చేసుకొని ఇంకా నాన్ వెజ్ అయితే వండుకుంటాం. నాన్ వెజ్ వండుకొని పెద్దలకైతే పెట్టుకుంటాం. ఈరోజైతే నాన్ వెజ్ అయితే వండుకోలే, ఎందుకంటే మాకు సాటర్డే కలిసి రావడం వల్ల సాటర్డే అయితే మా ఇంట్లో ఎవ్వరం కూడా నాన్ వెజ్ అయితే తినము. కాబట్టి మంచిగా దీపారాధన అయితే చేసుకున్నా. ఇంకా నేను ఈరోజైతే మనస్ఫూర్తిగా అసలు నా లైఫ్లో నేను పుట్టినప్పటి నుంచి నా లైఫ్లో ఫస్ట్ టైం ఇట్లా దీపారాధన తొలి ఏకాదశి రోజు ఇట్లా 7 పిండి దీపాలు పెట్టి వెంకటేశ్వర స్వామికి కావచ్చు, విష్ణుమూర్తికి కావచ్చు, రెండు ఒకటే కదా, ఇట్లా దీపారాధన చేసుకోవడం అయితే ఫస్ట్ టైము నా లైఫ్లో. అయితే నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. ఇంకా ముందు రోజే అనుకున్నా సాటర్డే వస్తుంది కాబట్టి మంచిగా పూజ చేసుకొని వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళి రావాలి అనేసి అయితే అనుకున్నా. ఇంకా అట్లా అనుకొని అయితే మంచిగా పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ తొందరగా చేసుకొని 8 వరకు అయితే ఇంట్లో పనులన్నీ అయితే 8:30 వరకు అయితే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా పూజకైతే అన్నీ సమకూర్చుకొని దీపారాధన చేసే వరకు అయితే 9 అయింది. ఇంకా 9 వరకు అయితే పూజ అయితే చేసిన. కానీ ఫస్ట్ టైం అండి ఇట్లా నేనైతే విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామికి ఇట్లా 7 పిండి దీపాలు పెట్టి దీపారాధన చేసుకోవడం అయితే ఫస్ట్ టైం. కానీ చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేనైతే ఏ తొలి ఏకాదశి రోజు కూడా ఇంత హ్యాపీగా లేను. ఫస్ట్ టైం అండి, చాలా చాలా హ్యాపీ అనిపించింది. అయితే మేమైతే తెలంగాణ కదా, తెలంగాణలో అయితే దీపారాధన అయితే మార్నింగ్ లేచి తొందరగా పనులన్నీ చేసుకొని దీపారాధన అయితే చేసుకొని ఇంకా నాన్ వెజ్ అయితే వండుతాం. నాన్ వెజ్ వండి పెద్దవాళ్ళకైతే ఇట్లా భోజనాలు అయితే అంటే చనిపోయిన వాళ్ళకి ఇట్లా భోజనాలు పెట్టుకొని దండం పెట్టుకొని మేమైతే భోజనం చేస్తాం. అంటే మా ఇంట్లో మా పెద్దవాళ్ళ నుంచి వస్తున్న, మా పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం అది. కానీ ఫస్ట్ టైం నేను ఇట్లా దీపారాధన చేసుకోవడము, ఇట్లా వెంకటేశ్వర స్వామి ప్రత్యేకంగా ఇట్లా అన్ని 7 రకాల పువ్వులు పెట్టి 7 పిండి దీపాలు పెట్టి ఇంకా తులసి దళం పెట్టి ఇట్లా దీపారాధన చేసుకోవడం అయితే ఫస్ట్ టైం. చాలామంది అంటుంటారు కదా, 7 శనివారాల వ్రతం చేస్తే అనుకున్నవన్నీ నెరవేరుతాయని. కానీ అట్లా అనిపించింది, అంత హ్యాపీగా అనిపించింది. నాకైతే ఈరోజు వ్రతం చేసినంత ఫీలింగ్ అనిపించింది. ఎందుకంటే అక్కడ చూస్తుంటే అట్లా అనిపించింది. దేవుడి దగ్గర చూస్తుంటే ఆ దీపారాధన చూస్తుంటే అట్లయితే అనిపించింది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మేమైతే మొట్టమొదటిసారి ఇట్లా పూజ చేసుకొని తొలి ఏకాదశి రోజు నాన్ వెజ్ తినకుండా ఉండడం. ఇంట్లో ఎవ్వరం కూడా తినము, సాటర్డే కాబట్టి. ఇంకా సాటర్డే వచ్చింది కదా తొలి ఏకాదశి, ఇంకా మంచిగా పూజ చేసుకొని ఈరోజైతే నాన్ వెజ్ తినకుండా వెంకటేశ్వర స్వామికి కూడా మంచిగా సాటర్డే కలిసి వచ్చింది కాబట్టి ఇట్లా పిండి దీపాలతో దీపారాధన అయితే చేసుకొని ఇంకా గుడికి అయితే వెళ్ళాలని అనుకున్నాం. ఇంకా మా అమ్మాయి, మా పాప, నేనైతే ఇద్దరం అయితే గుడికి వెళ్ళాం. ఇంకా ఇంట్లో మా ఆయన అయితే పొద్దున్నే స్నానం చేసుకొని ఇంకా బయట అయితే ఆయన పనికి ఆయన వెళ్ళిపోయిండు. ఇంకా అక్కడే గుడిలో మేము ఎక్కడైనా గుడి ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామి గుడి, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటానైతే చెప్పిండ్రు. ఇంకా మేమైతే ఇక్కడ ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామికి అయితే వెళ్ళినాం. కానీ ఫస్ట్ టైం వెళ్ళినాం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. ఫస్ట్ టైం అంటే ఇంతకుముందు వెళ్ళాము. అయితే ఈ తొలి ఏకాదశి రోజు అయితే ఫస్ట్ టైం వెళ్ళాం. ఎప్పుడూ వెళ్ళలే తొలి ఏకాదశికి ఇట్లా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఫస్ట్ టైం వెళ్ళాం. అసలు ఎంత పబ్లిక్ అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. అయితే అక్కడ ఉన్న వాళ్ళు కూడా అంటున్నారు, తొలి ఏకాదశికి అయితే ఇంత జనాభా రాదు, ఇంత జనాభా వస్తుంది అనుకుంటే క్యూ లైన్లు ఎక్కువ పెట్టేవాళ్ళము అనేసి. కానీ క్యూ లైన్లు ఎక్కువ పెట్టలేదు, ఒకటే క్యూ లైను అంటే ఫ్రీ దర్శనం ఒకటే పెట్టిండ్రు. అప్పుడప్పుడైతే ఇంకా స్పెషల్ దర్శనం మనీ తీసుకొని 50-100 అట్లా తీసుకొని స్పెషల్ దర్శనం పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే స్పెషల్ దర్శనం అయితే ఏం పెట్టలేదు, మొత్తం ఉచిత దర్శనమే. చాలా పబ్లిక్ ఉన్నారు. మేము 10 o'clock ఇంకా ఇంట్లో దీపారాధన చేసుకొని మంచి తులసి కోట కాడ దీపారాధన చేసుకొని ఇంకా జొన్న పేలాల పొడి, బెల్లం వేసి నెయ్యి వేసి పొడి చేస్తారు కదా, ఆ పొడి అయితే నైవేద్యం పెట్టిన. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ఈరోజైతే జొన్న పేలాల పొడి నైవేద్యంగా పెడతారంటే ఇంకా సేమియా పాయసం కూడా చేసిన, అది నైవేద్యంగా పెట్టిన. ఇంకా ఇవన్నీ పెట్టి అయితే గుడికి వెళ్ళి గుడి దగ్గర కూడా 7 పిండి దీపాల్లో దీపారాధన అయితే చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఇంట్లో కూడా కొబ్బరికాయ కొట్టి ఇంకా గుడి దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టుకొని
మంచిగా ఇంట్లో కూడా పూజ చేసుకొని హారతి తీసుకొని హ్యాపీగా గుడికి వెళ్ళేసి అయితే వచ్చినాం. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇంత సంతోషం అయితే తొలి ఏకాదశి రోజు ఎప్పుడు చూడలే. మరి మా పూజ ఎట్లా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. ఒకవేళ ఏమైనా లోటుపాట్లు ఉంటే క్షమించండి. అట్లాగే 7 రకాల పూలు పెట్టి తులసి దళం పెట్టి మంచిగా 2 రకాల నైవేద్యాలు పెట్టి దేవుడికి దీపారాధన చేసుకుంటే అసలు ఇట్లా పూలు పెట్టి మంచిగా పెట్టి చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉందో. కొబ్బరికాయ కొట్టి ఇంకా సాంబ్రాన్ని కూడా వెలిగించిన చాలా హ్యాపీ అనిపించింది. తులసి కోట కాడ కూడా దీపారాధన చేసుకున్నా. అయితే ఇట్లా తొలి ఏకాదశి రోజు ఎంతమంది ఇట్లా పూజ చేస్తారో కామెంట్ చేయండి. మేమైతే పిండి దీపాలైతే దీపారాధన చేయడం ఫస్ట్ టైము, కానీ చాలా హ్యాపీగా అనిపించింది. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇట్లా తొలి ఏకాదశి మటన్ చికెన్ ఏం తినకుండా ఇట్లా దీపారాధన చేసుకొని ఒక హాఫ్ డే వరకు అయితే ఉపవాసం కూడా ఉన్నా. 1 తర్వాతనే నేనైతే టిఫిన్ అయితే చేసిన. ఇంకా సాయంత్రం కూడా టిఫిన్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ టైం ఇట్లా హాఫ్ డే వరకే ఉపవాసం ఉండి దీపారాధన చేసుకొని ఇంకా గుడికి అయితే వెళ్ళి గుడి దగ్గర దర్శనం చేసుకుని గుడి దగ్గర కూడా ఇట్లా వీడియో తీయడానికి కూడా ఎక్కువ ఇట్లా ప్లేస్ అనేది లేదు వీడియో తీయడానికి. ఏదో కొంచెం క్యాప్చర్ చేయాలి కాబట్టి కొంచెం అయితే తీసినాం. ఇక్కడ చూడండి బుజ్జి వెంకటేశ్వర స్వామి ఇట్లా పాదాలకైతే పూలు సమర్పించి ఇంకా నమస్కారం అయితే చేసుకున్నా. ఇంకా మా ఇంటి దగ్గర శంకు పూలు పూస్తే తీసుకెళ్ళిన. ఇంకా తులసి దళాలు కూడా తీసుకెళ్ళి పెట్టి దండం అయితే పెట్టుకున్నా. ఇంకా మా పూజ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి.